కోటి ఆశలతో మార్కెట్కు వస్తున్న మిర్చి రైతులకు నిరాశే మిగులుతోంది. ఖమ్మం మిర్చి మార్కెట్లో మిరప ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటా మిరప ధర గరిష్టంగా 22,000 పలకగా ఈసారి మాత్రం అత్యధికంగా 14,000 దక్కడమే గగనంగా మారింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూలీల పైసలు కూడా వచ్చేది లేదంటూ అన్నదాత బోరుమంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏటికేడు మిరప సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గత సీజన్లో 1,50,000 ఎకరాలు సాగవ్వగా ఈసారి 95,000 ఎకరాలకే పరిమితమైంది. గతంలో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఇప్పుడు కేవలం 6 క్వింటాళ్లు దాటడమే గగనంగా మారింది. దిగుబడి తగ్గడంతో ధరలైనా పెరుగుతాయని రైతులు ఆశించినా సీజన్ ఆరంభంలోనే ధరలు అమాంతం తగ్గడం వారికి తీరని వేదనను మిగుల్చుతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది మిర్చి రైతుల పరిస్థితి. గతేడాది క్వింటా మిరప ధర 22,000 వరకు పలకగా ఈసారి మాత్రం 14,000కు మించడం లేదు. తాలు రకం మిర్చికి గతేడాది 11,000 వరకు ధర వచ్చింది. ఇప్పుడు 7,000కు మించి పలకడం లేదు. దీంతో ఈసారి పెట్టుబడులకు సరిపడా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు బోరుమంటున్నారు. ఎకరానికి 1,50,000 పెట్టినండి. ఇక్కడ తీసుకొస్తే 13,000, 14,000, 16,000 అడుగుతున్నారు. ఇప్పుడు అంతకుముందు 20,000 అమ్మినాం. ఈ దండగా అడుగుతున్నారు ఖరీదారు వాళ్ళు. ఏం చేయాలి? కూలోళ్ళు 300 రూపాయలు మందులకి దేనికైనా. ఇప్పుడు 12,000, 13,000, 14,500 అట్నే అడుగుతున్నారు. రైతుకి 20,000 అయితేనే గిట్టుబాటు అయింది. ఈ 12-13,000 అమ్మితే పెట్టిన పెట్టుబడులు కూడా పొడవు. ఎకరానికి వచ్చేసి 2,00,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఏరితే ఒక ఎకరం తోట ఏరాలంటే ఒక 60-70,000 పెట్టుబడి అయింది. 3 లక్షలు వస్తాయి. అమ్మితే ఆ పెట్టుబడికే సరిపోదు. ఈ రేట్లు ఉంటాయి. పోయిన సంవత్సరం ఇది, ఈ సంవత్సరం రేట్లు లేవు. వాణిజ్య పంటగా ఉన్న మిరప సాగుకు రైతులు ఎకరాకు కనిష్టంగా 1,00,000, గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. కలుపు మందులు, కూలీల ఖర్చు విపరీతంగా పెరిగింది. మార్కెట్కు తీసుకువచ్చేందుకే 3,000 వరకు ఖర్చవుతుందంటున్నారు రైతులు. తీరా మార్కెట్కు తీసుకువస్తే నాణ్యత, తేమ శాతం, మచ్చలు, తాలు సాగుతో వ్యాపారులు అమాంతం ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు 12,000, 13,000, 14,000 అడుగుతారు. జెండా చేయటం 16,000 చేస్తున్నారు. కానీ కొంటాలేదు. మెతకుంది, తేముంది, మచ్చుంది, తాలెక్కుంది అని అంటున్నారు. భూమిలో పండిస్తున్నాం. మేము మందులు కొడుతున్నాం, తెస్తున్నాం. సరే మచ్చలు, తాలు, వాతావరణం బాగాలేక వర్షాలు కురిసి తాలైంది. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో 20,000 అమ్మింది. 19,500 నేనే అమ్ముకున్నాను. 20,000 అమ్మింది. నిరుడు మీద చూసుకుంటే చాలా తక్కువ రేటు. చాలా నష్టం. కూలీలకు పెట్టుబడికి ఏం గిట్టుబాటు లేదు. మార్కెట్ కి తెచ్చి చేసుకుంటే ఇక ఏం సుఖం ఉందా? ఇక తీసుకుపోయి 13 బస్తాలు ఏమో ఎర్ర అయింది. తాళ్ళేమో 13 బస్తాలు, ఎర్రదేమో 11 బస్తాలు. దానికి తెంపేయడం, తాలకాయ ఏరియడం, కూలీలకు వేయడం, మందు కట్టలకు పెట్టడం, పై మందు కొట్టడం. ఇప్పుడు మొత్తం నలిపడ్డది. 22-23,000 పడితేనే కూలీలకు గాని, రైతుకు గాని, పెట్టుబడికి గాని అంతంతో ఆడికి సరిపోతుంది. దీంట్లో ఏం సరిపోవట్లే. చెప్పడానికి పైన 2,000 కానీ మళ్ళీ రేపు మందం లేట్ అంటారు. గిట్టుబాటు కాకపోతే అసలు బాగా ఇబ్బందిగా ఉంది రైతులకి. అసలు వేయాలన్నా ఏ వద్దా? కొద్దిగా వేసినాం. కొద్దిగా వేసిన దానిగా కూడా పెద్దగా మాకు పెట్టుబడి వెళ్ళేటట్టు కూడా అంత నష్టంగా అనిపిస్తుంది మాకైతే. ప్రతి ఒక్క రైతుకు అంతే ఉందండి. వ్యాపారులు అనేక సాకులు చూపి అమాంతం ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈసారి కూడా అప్పులే మిగులుతాయని కర్షకులు వాపోతున్నారు.